ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా షూటింగ్లు మొదలుపెట్టారు. గడిచిన కొన్ని నెలలుగా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ కు పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా 3 సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాల షూటింగ్లను పూర్తి చేస్తానని ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే పవన్ ముందుగా ఓజీ సినిమా షూటింగ్ లో పాల్గొంటారేమోనని ఫ్యాన్స్ భావించారు. కానీ ఆయన ఈ రోజు నుంచి హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందుతోంది హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో ఈ సినిమా మొదలైంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంఎం రత్నం ఈ సినిమా భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. దర్శకుడు క్రిష్ సైతం సినిమాను మధ్యలో వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం. అందుకే ఈ సినిమాను ఇప్పుడు ఎంఎం రత్నం పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ హ్యాండిల్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను ఈ రోజు నుంచి తిరిగి మొదలుపెట్టారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ కి సమీపంలో ఒక సెట్ వేశారు. ఈ సెట్ లో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ పై యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒకవైపు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు తన క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పూర్తయిన బదిలీలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన షూటింగ్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినందుకు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు పవన్ పూనుకున్నారు. ఒకవైపు దీక్ష, మరోవైపు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు, మరోవైపు సినిమా షూటింగ్ తో పవన్ కళ్యాణ్ తన టైంను మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాగా హరిహర వీరమల్లు సినిమా 2 భాగాలుగా వస్తోంది. పార్ట్ 1 ను వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.